అబ్బబ్బబ్బబ్బబ్బ! చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా! తినేయాలనిపిస్తుంది కదా! వెల్కమ్ బ్యాక్ టు రామ్ రిచీస్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లోని రొయ్యలు, ఉల్లికాడల కర్రీ అనమాట. చూస్తేనే నోరు ఊరిపోతుంది. మార్నింగ్ లేవగానే మార్కెట్‌కైతే వెళ్ళిపోయి రొయ్యలైతే చేయించి తీసుకొచ్చేసాము. తర్వాత ఇంటికొచ్చాక వాటిని మంచిగా శుభ్రం చేసుకోవాలి. వెనక ఉన్న నరాల్ని మాత్రం కంపల్సరీ తీసేయాలి. సో వాటిని రిమూవ్ చేసుకొని మంచిగా ఒక 3-4 టైమ్స్ అయితే రొయ్యలు నీచు వాసన ఎక్కువ కదా, సో మంచిగా కడిగేసుకొని ఒక బాండీలో వేసుకొని పసుపు వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. ఎందుకంటే నీచు వాసన ఎక్కువ వస్తుంది కదా. సో ఇప్పుడు పసుపు వేసుకున్నాం కదా, అందులో కొంచెం కారం కూడా వేసుకుని పెద్ద రొయ్యలు అయితే కర్రీకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత మనమైతే మంచిగా అన్ని రొయ్యలకి కారం, పసుపు, ఉప్పు పట్టేలాగా అయితే ఒకసారి అయితే మంచిగా కింద నుంచి పైకి, పైనుంచి కిందికి అయితే మంచిగా కలిపేసుకోవాలి. అబ్బా, రొయ్యలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఉంటారా? చూస్తేనే తినేయాలనిపిస్తుంది కర్రీ. సో అయితే ఇప్పుడు వాటిని అయితే మనం కొంచెం వాటర్ వస్తుంది కదా మనకి రొయ్యల నుంచి, సో వాటర్ పోయేంత వరకు మనం అయితే స్టవ్ మీద పెట్టి మగ్గించుకోవాలి. సో మన అస్తమాటికి కలుపుతుంటే రొయ్యలు అయితే మనకి ముక్కలు అయిపోతాయి కదా. సో వాటర్ అనేది చూసారా, మనకి రొయ్యలు అనేవి చక్కగా మగ్గుతున్నాయి. సో ఈలోపు అయితే మనం పక్కన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసి పక్కన పెట్టుకుందాం. అలానే టమాటీ ముక్కలు కూడా కట్ చేసి అయితే పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయలు అయితే నేను పెద్ద ఉల్లిపాయలు 2 తీసుకున్నాను, టమాటీలు చిన్నవి 3 తీసుకున్నాను. సో రొయ్యలు అనేది మనకు అందులో వాటర్ అంతా పోయాక రొయ్యలు అనేది ఇలా మగ్గిపోతాయి అన్నమాట. సో వీటిని అయితే మనం తీసి ఇంకా పక్కన పెట్టేసుకొని ప్లేస్లో మనమైతే ఒక బాండీ పెట్టుకొని కర్రీని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇప్పుడైతే బాండీ పెట్టుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే కర్రీకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 4 to 5 టేబుల్ స్పూన్, ఎందుకంటే మనకి నాన్ వెజ్ కర్రీస్లో అనేది ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ మనకి మంచిగా హీట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలను వేసుకొని అవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ మీకు మన ఛానల్లో ఏం కర్రీ కావాలా అనేది కూడా కామెంట్ బాక్స్లో ఒకసారి కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు మనం ఆయిల్లోని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ని. అవి కంపల్సరీగా బ్రౌన్ కలర్లోకి రావాలి, అప్పుడే టేస్ట్ అయితే బాగుంటుంది. సో మంచిగా కలిపేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి ఆనియన్స్ అనేవి మాడిపోతాయి కదా, మాడిపోకుండా ఉండడం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులో టమాటీ ముక్కలను అయితే మనం యాడ్ చేసుకోవాలి. టమాటీ ముక్కలు వేసాక అందులో నేను కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకి టమాటీ ముక్కలు అనేవి నుజ్జుగా మంచిగా మగ్గిపోతాయి కాబట్టి. సో అయితే ఒకసారి టమాటీ ముక్కలు కూడా వేసాం కాబట్టి ఉల్లిపాయ, టమాటీ ముక్కల్లో ఆయిల్లో బాగా కలిసేలాగా ఒకసారి అయితే మళ్ళీ మొత్తం అన్నీ కలిపేసుకుందాము. కలిపేసుకున్నాక టమాటీలు మంచిగా మగ్గాలండి, సాఫ్ట్గా. సో ఇంకా కొంచెం చూసారా, ఇలా ఎందుకు చేశానని మీరు ఆలోచిస్తారు కదా. ఇప్పుడు నేను అందులోని ఉల్లికాడలు అయితే వేసుకుంటున్నాను. ఉల్లికాడలు, రొయ్యలు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా కూడా ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం రొయ్యల్ని చాలా రకాలుగా వండుకుంటాం కదా, అలానే ఉల్లికాడలు వేసి కూడా ఒకసారి వండి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఉల్లికాడలు కూడా వేసాం కదా, ఇప్పుడు మొత్తం ఒకసారి కలిసేలాగా ఒకసారి అయితే మనం ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. కలిపేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టేద్దాం. ఆవిరికి మంచిగా ఉల్లికాడలు అనేవి ఉడికిపోతుంది. కసకసలు ఆడుకుంటున్నా మనకి ఉల్లికాడలు అనేది మంచిగా కుక్ అయ్యేంత వరకు మనమైతే కంపల్సరీ ఫ్రై చేసుకోవాలి. సో చూసారా, మనకి టమాటీలు అనేవి మంచిగా మగ్గిపోయాయి. సాల్ట్ వేసుకోవడం వల్ల అంత బాగా త్వరగా మగ్గిపోతాయి అన్నమాట. ఇప్పుడు నేను కొంచెం ఉల్లికాడల కోసం అని చెప్పేసి లైట్ కొంచెం వాటర్ వేసాను. ఇందాక ఇవి మేము మగ్గించుకున్నాం కదా రొయ్యలు, వాటిని కొంచెం వాటర్తో కలిపేసి ఇందులో వేసేసుకోవాలి. అవన్నీ మనకి ఉల్లికాడ నుంచి వాటర్ అనేది ఆల్రెడీ యాడ్ అయిపోయి ఉంది అందులోని. సో అందుకని చెప్పేసి కొంచెం ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకుందాం. ఈ టైంలోనే మనకి కారం, ఉప్పు, మసాలాలు ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. మేము ఒక 4 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాం. మీకు కర్రీకి ఎంత టేస్ట్ కావాలో అంత వేసుకోండి. మాకైతే కారం ఎక్కువ తింటాం కాబట్టి
మేము 4 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాం. ఇప్పుడే అనేది సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి, ఎందుకంటే కర్రీకి ఇదే మెయిన్ పార్ట్ అనమాట. ఇప్పుడే మనం మసాలాలు కారాలు అన్నీ వేసుకుంటున్నాం కదా, ఇప్పుడే రొయ్యలకి కర్రీకి మంచి టేస్ట్ తీసుకొస్తుంది అనమాట. ఇప్పుడైతే మొత్తం కారం ఉప్పు అన్నీ వేసుకున్నాం కదా, ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. అన్నిటికి కారం సాల్ట్ అనేది బాగా పట్టాలి. మనకి సాల్ట్ అనేది సరిపోతుందో లేదో ఇప్పుడే మనం చూసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు కూడా వేసేసాం కాబట్టి. ఇప్పుడు మనం సాల్ట్ చూసుకోకపోతే మనకి తర్వాత కర్రీ అనేది చప్పగా వచ్చేస్తుంది. సో ఈ టైంలోనే కొంచెం సాల్ట్ అనేది సరిపోకపోతే యాడ్ చేసుకోవచ్చు, అండ్ కారం కూడా. సో ఇప్పుడు రొయ్యలు కూడా వేసేసాం కదా, ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను 1.5 టేబుల్ స్పూన్. వేసుకున్న తర్వాత దీన్ని మంచిగా కలిసేలా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి, మూత పెట్టి ఉంచుకోవాలన్నమాట. వావ్, చూస్తే నేను నోరు ఊరిపోతుంది కదా. వావ్, స్మెల్ అయితే భలే వస్తుందండి. ఆ ఉల్లికాడలు రొయ్యలు ఇలా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా, ఇప్పుడైతే కాసేపు మూత పెట్టేద్దాం. సో మనకైతే 5 మినిట్స్ తర్వాత తీసి చూద్దాం. చూసారా, మనకి అంత టమాటీలు అన్నీ నుజ్జుగా అయిపోయి మనకి ఎంత బాగా గ్రేవీ కన్సిస్టెంట్ వస్తుందో చూసారా. మనకి ఉల్లికాడలు రొయ్యలు అన్నీ ఎంత బాగా, ఈ కర్రీకి మాత్రం రొయ్యలు ఆ మాత్రం సైజు ఉంటేనే బాగుంటుందండి. ముద్దకి ఒక రొయ్య పెట్టుకొని ఉల్లికాడ కలుపుకొని తింటే టేస్ట్ సూపర్గా ఉంటుందండి. ఇంకా లాస్ట్లో మాకైతే మళ్ళీ సాల్ట్ సరిపోలేదు, సో మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాము. ఈ టైంలోనే మీకు సరిపోతే అడ్జస్ట్ చేసుకోండి. సో ఇంకా సాల్ట్ కూడా వేసేసి, సో ఇప్పుడైతే మనం ఒకసారి కలిపేసి మూత పెట్టేద్దాం. మూత పెట్టేశాక దీన్ని ఒక 5 to 10 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఉడికిద్దాము. రొయ్యలు అనేది మనకు కొంచెం కుక్ అవ్వాలి కదా, సో మూత పెట్టేసాము. ఇంకా కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. లాస్ట్లో అయితే మనం కొత్తిమీర వేసుకొని దాన్ని ఒకసారి కలిపేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా వచ్చేస్తుంది. మీరైతే కంపల్సరీగా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ స్టైల్లోని రొయ్యలు ఉల్లికాడ కర్రీ టేస్ట్ అయితే అదిరిపోతుంది. మీరు ఒకసారి ట్రై చేసి మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి కర్రీ అనేది మీకు ఎలా వచ్చింది అనేది. ఇలా కంపల్సరీ ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటే మన ఫ్యామిలీలో ఉన్న మెంబర్స్ కూడా చాలా బాగా నచ్చుతుంది కదా. వాళ్ళలో పిల్లలకి ఇప్పుడు హాలిడేస్ కదా, రకరకాలుగా వంటలు కోరుకుంటారు. సో ఆ టైంలో ఇలాంటి స్పెషల్ డిషెస్ చేసి పెడితే వాళ్ళు కూడా హ్యాపీగా తినేస్తారు. సో మన ఛానల్లో అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. 2000 years later. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అయితే చూసారా, మనకి కొత్తిమీర వేసి కలుపుకున్నాం కదా, కర్రీ అయితే మనకి సిద్ధం అయిపోయింది. ఇంకా రైస్లో వేసుకొని వేడి అన్నంలో వేసుకొని తింటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడైతే మనం దీన్ని సర్వ్ చేసేసుకుందాం. స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి. మీరైతే కంపల్సరీగా ట్రై చేయాలి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది మా కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేయండి. మీరు అలానే వీడియో ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కూడా మా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి. ఇంకా ఇలాంటి మంచి వంటలు కావాలంటే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని టంగ్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వంటలు మీ ముందుకు ఇంకా చాలానే వస్తాయి. కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది. చూడడానికి కూడా సూపర్గా కనిపిస్తుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.